పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం జెడ్పీ ఉన్నత పాఠశాలను రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అధికారి జగన్మోహన్ రావు వైద్య బృందంతో కలిసి సందర్శించారు. విద్యార్థి దశ నుంచే మెరుగైన ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్ నిర్వహణపై ఆయన ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎంతమందికి స్క్రీనింగ్ పూర్తయింది అనేది పరిశీలించారు. 4 డీడీల గుర్తింపులో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మరి జిల్లా ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు, పార్వతీపురం మన్యం జిల్లా. మరి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం యొక్క నిర్వహణలో పరిశీలనలో భాగంగా ఇక్కడ సీతానగరం జెడ్పీ ఉన్నత పాఠశాలకి రావడం జరిగింది. మరి ఇక్కడ విద్యార్థుల యొక్క హెల్త్ స్క్రీనింగ్ ఏ మేరకు జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న వైద్యాధికారి, సీతానగరం ప్రాథమిక వైద్యాధికారి, అలాగే ఇక్కడ ఉన్న ప్రధానోపాధ్యాయులు వారు వైద్య సిబ్బందిని కూడా తో అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే స్క్రీనింగ్ సంబంధించిన ఆ వివరాలు ఏ మేరకు నమోదు చేయడం జరిగింది అనేది కూడా సంబంధిత యాప్లో ఏ9 యాప్, అలాగే MLHP యాప్లో కూడా పరిశీలించడం జరిగింది. అలాగే తదుపరి విద్యార్థులకు ఈ ఆరోగ్య కార్యక్రమంపై ఏ మేరకు వారికి అవగాహన ఉన్నదని కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే కొన్ని సూచనలు చేయడం జరిగింది. మరి ఈ విధంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా మనకి జిల్లా వ్యాప్తంగా 1582 స్కూల్ని ఈ విధంగా స్క్రీనింగ్ చేస్తూ అక్కడ ఉన్న విద్యార్థులు మనకి ఈ కార్యక్రమం ఇప్పటికే ఈ సంవత్సరం జూలైలో ప్రారంభమైంది, ప్రస్తుతం కొనసాగుతుంది. దాదాపుగా 1,38,000 విద్యార్థులకి స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు 50,000కు పైగా విద్యార్థులను స్క్రీన్ చేయడం, ఈ హెల్త్ స్క్రీనింగ్ అనేది చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా ఏవైనా ముందుగానే తెలుసుకొని తర్వాత అవి తీవ్రతరం కాకుండా వాటితో పాటుగా మనకి వాళ్ళలో ఏవైనా పుట్టుకతో సంబంధించి కానీ, ఎదుగుదల క్రమంలో కానీ, లేదా ఏవైనా వినికిడి దృష్టి సమస్యలు కావచ్చు, లేదా మానసిక సంబంధించిన వైఖరి కావచ్చు, వీటన్నిటి కూడా మనం 4Dలుగా వర్ణిస్తాము. ఈ 4Dలు అంటే ఈ బర్త్ డిఫెక్ట్స్, డిలేస్, డెవలప్మెంట్ డిలేస్, అలాగే మాల్ఫార్మస్, డిఫార్మిటీస్, డెఫిషియన్సీస్ అని ఈ విధంగా ఉంటుంది. వీటిని ఏవైతే మన వైద్య సిబ్బంది స్క్రీన్ చేశారో సంబంధిత వైద్యాధికారి తర్వాత మళ్ళీ వాటిని పరిశీలన చేసి అందులో అనుమానపరిచిన లక్షణాలు ఏవైతే గుర్తించారో వాటిని మళ్ళీ వైద్యాధికారి ఎగ్జామిన్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తారు. వాటిలో అవసరం అనుకుంటే ఏవైనా ఉంటే వాళ్ళని జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రానికి 4 డేస్ గా గుర్తించిన వైద్యాధికారి అనేది